సెట్స్లో వేరే టాపిక్ చేస్తా. ఆపరేషన్ ఆఫ్ సెట్స్, యూనియన్ ఆఫ్ సెట్. ఫస్ట్ యూనియన్ ఆఫ్ సెట్. ది యూనియన్ ఆఫ్ సెట్ ఏంటిది? ఇది యూనియన్ ఆఫ్ టూ సెట్స్ A and B is defined as the set of all the elements in set A and set B, and both it is denoted by A union B. దీని యూనియన్ అంటారు. నేను లాస్ట్ టైం చూపెట్టినప్పుడు ఇది యూనివర్సల్ సెట్. దీన్ని మ్యూ ఇట్లా రిప్రజెంట్ చేస్తారు. మీరు ఇట్లా రాసారు తప్పది, అది మ్యూ ఇట్లా. ఓకే, దీన్ని యూనియన్. ఇప్పుడు యూనియన్ అంటే ఏంటిది? యూనియన్ అంటే the union of two sets A and B is defined as the set of all elements. ఓకే, ఏలో ఉన్న సెట్ ఎలిమెంట్స్, బీలో ఉన్న సెట్ ఎలిమెంట్స్ని అన్నిటినీ కలిపి రాస్తే దాన్ని సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి అని రాస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, A is equals to 2 4 6 8 10 ఉంది. ఇక్కడ B is equals to 1 2 3 5 7 10. ఇప్పుడు ఏ యూనియన్ బి ఎట్లా రాస్తాము? 1 ఉందా? 1 2, దీన్ని కలిపేసాల. 1 2 3 4 5 6 7 8 10. ఇప్పుడు 10 ఇక్కడ 2 సార్లు వచ్చింది. 2 సార్లు రావడం వల్ల మనం ఒకటేసారి రాసుకోవాలి, 2 టైమ్స్ రాసుకోవద్దు. ఇప్పుడు 10 10 అని రాసుకోవద్దు, 10 ఒకటేసారి రాసుకోవాలి. ఎందుకంటే ఒక వేరియబుల్ ఒకటి ఉంది అంటే అది ఒకటే. ఇప్పుడు దీనిలో 2 ఉన్నాయి, అది ఒకటే వేరియబుల్, సేమ్ వేరియబుల్ కాబట్టి ఒకటేసారి తీసుకుంటాం. అవి 2 డిఫరెంట్ కాదు, సేమ్ వేరియబుల్ కాబట్టి ఒకటేసారి తీసుకుంటాం. సో ఏ యూనియన్ బి అంటే ఏంటిది? ఏ బీని మొత్తం అన్నింటిని ఒక దగ్గర కలిపేసి రాస్తే ఇది అవుతుంది. దీని ప్రాపర్టీస్ ఏంటి? యూనియన్ ఆఫ్ సెట్ ప్రాపర్టీస్ ఏంటిది? ఇఫ్ ఏ ఈజ్ అ సెట్ దెన్ ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఇప్పుడు ఒకవేళ ఏ ఇది ఉంది, ఇక్కడ నేను చేసి చూపెడతాను మీకు చిన్నగా. ఇప్పుడు ఏది ఇక్కడ సెట్ ఏ ఇది, ఈ సెట్ కూడా ఇదే. ఇప్పుడు ఏ యూనియన్ బి వేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు 2 సెట్లు ఉంటాయి. ఇప్పుడు అంటే నేను చేసి చూపెడతా, ఏ యూనియన్ ఏ చేసి చూపెడతా. ఒక నిమిషం, ఇక్కడ చేసి చూపెడతా రఫ్ వర్క్. ఏ యూనియన్ ఏ మనకి ఏ ఏమి ఇచ్చిండు? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 4 6 8 10. 2 4 6 8 10. ఏ యూనియన్ ఏ చేయమంటుంది. ఏ యూనియన్ ఏ అంటే ఏంటిది? ఏ మొత్తం అన్నిటిని, ఆ 2 సెట్ని కలిపేసి ఒక దగ్గర రాయడం యూనియన్ అంటారు. సో మనకి 2 ఏలే ఉన్నాయి. మరి మనం ఎట్లా రాసుకోవచ్చు ఏ యూనియన్ ఏని? ఏ ఈజ్ ఈక్వల్స్ టు, మళ్ళీ రాసుకుందాం మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పి ఇట్లా రాస్తున్నాం. మళ్ళీ 10. ఈ 2 సెట్ని కలిపేసినాం అనుకోండి, అప్పుడు యూనియన్ అవుతుంది. ఈ 2 సెట్ని కలపాలంటే 2 2 సార్లు ఉంది, కానీ నేనేం చెప్పినా 2. 4 2 సార్లు ఉంది, 4 రాయాలి. 6 2 సార్లు ఉంది, అయినా కానీ ఒకటేసారి రాయాలి. 8 2 సార్లు ఉంది, ఒకటేసారి రాయాలి. 10 2 సార్లు ఉంది, ఒకటేసారి. ఇప్పుడు ఇదేంటి? ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్ ఒకటే ఏ కదా, ఏ వాల్యూ అదే కదా, సేమే కదా. సో ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అన్నాడు, 45 అయిపోయింది. ఇప్పుడు ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్, దెన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి యూనియన్ ఏ. ఇప్పుడు ఏ ఉంది 1 2 3, బి ఉంది 3 4 5. ఓకే, ఏ యూనియన్ బి చేసిన మనం, ఏ యూనియన్ బి చేస్తే 2 కలిపేస్తాం. 1 2 3 ఒకటేసారి రాయాలి. 4 5. బి యూనియన్ బి యూనియన్ ఏ చేసిన ఏంది? 1 2 3 2 సార్లు ఒకటేసారి రాయాలి. 4 5. ఇప్పుడు ఏ యూనియన్ బి చేసినా, బి యూనియన్ చేసినా సేమే వస్తున్నాయి. సో ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ దెన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి యూనియన్ ఏ. 2 సేమ్ అని చెప్తుండే, మనకి ప్రూవ్ అయిపోయింది. థర్డ్ వన్ ఏంటిది? ఇఫ్ ఏ ఈజ్ ఈ సెట్ దెన్ ఏ యూనియన్ ఇది ఏంటిది? ఇది నల్ సెట్ అంటారు, అంటే 0 అంటారు. దీన్ని నల్ సెట్ని 3 టైప్స్ డిఫరెంట్ రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటేమో ఇట్లా ఖాళీ బ్రాకెట్, ఒకటేమో 0, ఇంకోటేమో ఇట్లా. ఈ 3 ఇట్లాగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏ యూనియన్ నల్ సెట్ అంటాడు. ఏ అంటే ఏంటిది? 0. బి అంటే ఏంటిది? 1 2 3. ఇప్పుడు ఏ యూనియన్ బి చేసినా మనకు బి వస్తుంది కదా. ఏ యూనియన్ బి చేసినా మనకు 1 2 3 0 రాదు. ఒకవేళ వాడు క్వశ్చన్లోనే 0, క్వశ్చన్లో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు హోల్ నెంబర్స్ అని చెప్పి 0 1 2 3 ఇస్తేనే అప్పుడే
కన్సిడర్ అవుతుంది జీరో, లేకపోతే కన్సిడర్ కాదు. ఈ జీరో కన్సిడర్ కాదు. ఈ జీరో అంటే ఖాళీ ఉన్నట్టు, ఏం లేనట్టు. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 వచ్చింది అంటే బిఏ కదా, డైరెక్ట్గా బిఏ కదా. ఇది కూడా అక్కడ అది ఇక్కడ కూడా అదే అన్నాడు. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ ఏ ఈజ్ ఎ సెట్ దెన్ ఏ యూనియన్ బి. ఇది బి అనమాట. బి ఇది నల్ సెట్, ఇది బీలకు అనుకుందాం. దీనిలో ఏం లేదు, ఖాళీ సెట్. ఇది ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ కదా, ఏలోనే వాల్యూస్ ఉన్నాయి. బి జీరో కాబట్టి ఇట్లా వర్టిఫై అవుతుంది. ఇఫ్ ఐ ఈజ్ ఇన్ యూనివర్సల్ సెట్, యాక్చువల్గా మ్యూ తీసుకోవాలా. మ్యూ ఇస్ అన్ యూనివర్సల్ సెట్, కానీ మనకి సపోజ్ అంటుంది. ఇఫ్ అంటే సపోజ్ అనుకోండి ఐ ఈజ్ అ యూనివర్సల్ సెట్ ఆఫ్ ఏ ఈజ్ అనదర్ సెట్ దెన్ ఏ యూనియన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ. ఇప్పుడు ఐ ఏంటిది, 10 నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 10, 5 వరకు చాలు. 1 2 3 4 5. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2. ఇప్పుడు ఏ యూనియన్ ఐ చేస్తే మనకేమొస్తుంది, 1 ఒకటేసారి రాయాలి, 2 ఒకటేసారి రాయాలి, 3 4 5 అంటే డైరెక్ట్గా ఐ అన్నట్టే కదా. అదే అన్నాడు, ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎ సెట్. ఇప్పుడు మనం యూనియన్ చదివినాం. యూనియన్ అంటే పైకి యూ లెక్క అంటే అడిషన్. ఇంటర్సెక్షన్ అంటే ఏంటో చెప్తాం. ది ఇంటర్సెక్షన్ ఆఫ్ two sets A and B is defined as the set of elements common in set A and B. It is denoted by A n లెక్క. ఇంటర్సెక్షన్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, n లెక్క రిప్రజెంట్ చేస్తాం. ఇట్లా ఏ ఎన్ బి అనుకోండి, కానీ ఇంటర్సెక్షన్ అనాలి దీన్ని. ఏ ఇంటర్సెక్షన్ బి అంటారు దీన్ని. ఏమన్నాడు, 2 sets ఉన్నాయి, ఏ అండ్ బి 2 sets ఉన్నాయి. డిఫైన్డ్ యాజ్ ది సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ కామన్ ఇన్ సెట్ ఏ అండ్ బి. అంటే ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అని ఇచ్చాడు అనుకోండి, ఏలో ఏ ఇంకా బిలో ఏమేం కామన్ ఉన్నాయో అది చెప్పమంటాడు. అర్థమైందా? ఇప్పుడు ఏలా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 3 5 7, బి ఈజ్ ఈక్వల్స్ టు 2 3 5 6 ఉంది. ఇప్పుడు ఏ ఇంకా బిలో ఏమేం నెంబర్స్ కామన్ ఉన్నాయి, 3 ఇంకా 5 కామన్ ఉన్నాయి. అదే రాయాలి. యూనియన్ అంటే అన్ని ఆ రెండు సెట్ని కలిపేసి రాయడం యూనియన్ అంటారు. ఇగోండి యూనియన్. ఇంటర్సెక్షన్ అంటే ఆ రెండు సెట్లలో ఏమేమి కామన్ ఉన్నాయి అది రాయాలి, అంతే. ఇంటర్సెక్షన్ అంటే యూనియన్కి ఇంటర్సెక్షన్కి ఏం డిఫరెన్స్ లేదు, కానీ మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవే క్వశ్చన్స్ వస్తాయి మ్యాక్సిమం. యూనియన్ ఇంటర్సెక్షన్ మ్యాక్సిమం యూనియన్ ఇంకా ఇంటర్సెక్షన్ వస్తుంది. ఆ వేరేవన్నీ చిన్న వస్తాయేమో, కానీ ఇవే మ్యాక్సిమం వస్తాయి. ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఇంటర్సెక్షన్ ఒక ప్రాపర్టీస్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 sets దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. ఇందాక చెప్పినట్టే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి యూనియన్ ఏ లెక్కన ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. ఎందుకంటే ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అని 3 5 వచ్చింది. ఇప్పుడు మనం బి ఇంటర్సెక్షన్ ఏ చేసినా మనకేమొస్తుంది, 3 ఇంకా 5 కదా కామన్ ఉంది. సో రెండు సేమ్ కదా, అదే. అందుకే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటర్సెక్షన్ ఏ సేమ్. ఇఫ్ ఏ ఈజ్ ఈ సెట్ దెన్ ఏ ఇంటర్సెక్షన్ నల్ సెట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇందాక చెప్పిన ఏ యూనియన్ నల్ సెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వచ్చింది. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ అయినా నల్ సెట్ వస్తుంది. ఇక్కడ నల్ సెట్ వస్తుంది, ఏ రాదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 బి తీసుకుందాం, నల్ సెట్ ఇది. బి ఈజ్ ఈక్వల్స్ టు నల్ సెట్. ఇప్పుడు మనం ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే దీనిలో ఏం కామన్ ఉంది, ఏం కామన్ లేవు, నల్ సెట్టే వస్తుంది మరి, అంతే. అంటే బి వస్తుంది నల్ సెట్. అవి ఏం కామన్ లేవు కాబట్టి నల్ సెట్ వస్తుంది. ఇఫ్ ఏ ఈజ్ అ సెట్ అండ్ ఐ ఈజ్ అన్ యూనివర్సల్ సెట్ దెన్ ఏ ఇంటర్సెక్షన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఇప్పుడు దీనిలో ఏమన్నా అంటే ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 3 అనుకోండి. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ ఐ అనమాట. ఇప్పుడు ఇందాక లాస్ట్ దాంట్లో మనం ఏం చూసినాం, ఏ యూనియన్ ఐ చేసినప్పుడు మనకు ఐఏ వచ్చింది, 1 2 3 4 5 వచ్చింది. కానీ ఇక్కడ అట్లా కాదు. ఏ ఇంటర్సెక్షన్ ఐ చేసినప్పుడు ఇక్కడ ఏమేమి ఐలో ఇంకా ఏంలో కామన్ ఏమున్నాయి, 2 3 ఉన్నాయి కామన్. సో ఏ వస్తుంది డైరెక్ట్గా. 2 ఇంకా 3 కామన్ ఉన్నాయి అంటే 2 3 వస్తుంది. ఏ ఏంటిది 2 3, సో డైరెక్ట్గా ఏ, అంతే. ఇఫ్ ఏ ఈజ్ సెట్ దెన్ ఈజ్ అ సెట్ దెన్ ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. డిఫరెన్స్ ఆఫ్ సెట్. ఇప్పుడు వేరేది, ఇది వేరే టాపిక్. ఇట్లా ఇది యూనియన్, ఇది ఇంటర్సెక్షన్, ఇది డిఫరెన్స్ అంటే ఏంటిది లేదు, ఇది సింపుల్ యాక్చువల్గా. సబ్ట్రాక్షన్. ఏ మైనస్ బి లెక్క. ఇప్పుడు మనకి ఏ మైనస్ బి ఇచ్చినకు వేరే వాల్యూస్ వస్తే బి మైనస్ ఏ చేసినామంటే వేరే వాల్యూస్. అంటే ఇప్పుడు
if A and B are two sets, then the difference of set A and B is all those elements of A which are not in B. It is denoted by A minus B. నాకు తెలుసు మీకు ఇది చదువుతుంటే మీకు ఏం అర్థమవుతలేదు, నాకు తెలుసు మీకు తెలుసు, అందుకని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బ్లాక్ పెనేనా? ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటిది? A is equals to ABCD, B is equals to AEIOU ఇచ్చిండు. ఇప్పుడు A మైనస్ B చేసినామంటే ఏలోంచి బీని మైనస్ చేయాలి, ఏలోంచి బీని మైనస్ చేయాలి. ఏమేమి మైనస్ చేస్తారు? ఏలా బీలో కామన్ ఏమేమి ఉన్నాయి? ఏ ఉంది అంతే, మిగతా ఏం లేవు. సో ఏ మైనస్ బి చేస్తే ఏలోంచి బీలో ఉన్న ఎలిమెంట్స్ని మైనస్ చేసి ఏమైతే కామన్ ఉన్నాయో అవి మైనస్ చేసి మిగతావన్నీ రాశారు. అంటే ఇవి ఏలో ఏం మిగిలినాయి, ఇవి మిగిలినాయి, బీసీడీ రాసేసాం. ఇప్పుడు బి మైనస్ ఏ చేసినాం అనుకోండి, బి ఇంకా ఏలో ఏమేమి కామన్, ఏ కామన్ ఉన్నాయి, బీలో ఏమేమి మిగిలిపోయినాయి, ఇంకా ఈఐఓయు మిగిలిపోయినాయి. ఇవి రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏ మైనస్ బీలా మనం బీసీడీ రాసినాం కానీ ఈఐఓయు రాయలే, ఎందుకంటే అవి అవసరం లేదు కాబట్టి మనకి. ఇప్పుడు బి మైనస్ ఏ చేసినప్పుడు ఈఐఓయు రాసినాము కానీ బీసీడీ రాయలే, ఎందుకంటే ఇవి అవసరం లేవు కాబట్టి. అట్లా డిఫరెన్షియేషన్ అంటే డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అనమాట. ఏ మైనస్ బి చేస్తే కామన్ ఉన్నవి కట్ చేసి ఏలో ఉన్నవి రాయాలి, బి మైనస్ ఏ చేస్తే బీలో ఉన్న దాంట్లో కామన్ ఉన్నవి కట్ చేసి మిగతావన్నీ రాయాలి. ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే చెప్పిన ఇందాక యూ మైనస్ ఏ అని, గుర్తుందో లేదో మీకు? యూ మైనస్ ఏ అని, ఇదే కాంప్లిమెంట్ అట. అంటే ఆ మొత్తం ఉన్న సెట్ల నుంచి మైనస్ చేసిన తర్వాత ఏవైతే మిగిలిపోయినాయో అవి, దాన్ని కాంప్లిమెంట్ అంటారు. ఇఫ్ ఏ ఈజ్ అ సెట్ దెన్ ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏ. అంటే ఇప్పుడు ఒకవేళ చెప్తా, ఇది చెప్తున్నా. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 ఉంది, యూనివర్సల్ సెట్ ఏమో 1 2 3 ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఏ డాష్ అంటే ఏంటిది? యూ మైనస్ ఏ అన్నట్టే కదా ఏ డాష్ అంటే. ఇప్పుడు యూ నుంచి ఏని మైనస్ చేయండి అంటే 1 2 అవుతుంది, 3 ఒకటి మిగులుతుంది. యూ మైనస్ ఏ ఈక్వల్స్ టు 3 మిగులుతుంది. మళ్ళా దీనికి కూడా హోల్ ఒక డాష్ ఉంది, అంటే దీనికి ఒక డాష్, అంటే దీన్ని మళ్ళీ దీనిలో మైనస్ చేయాలి. అంటే ఏమొస్తుంది? 1 2 3 నుంచి మళ్ళీ దీన్ని మైనస్ చేయాలి, అంటే 3 పోతుంది, 3 3 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 1 2 మళ్ళీ ఏ వస్తుంది కదా, 1 2 వస్తుంది అంటే ఏ. అందుకనే ఏ డాష్ ఆఫ్ హోల్ డాష్ ఇది ఈక్వల్స్ టు ఏ అని రాసిన. వర్టిఫై కూడా చేసిన. ఇఫ్ యూ ఈజ్ అన్ యూనివర్సల్ సెట్ దెన్ ఏ డాష్ ఇది ఈక్వల్స్ టు యూ మైనస్ యూ. ఇప్పుడు యూ ఉంది ఇక్కడ, యూ డాష్ అంటే ఏంటిది? యూ మైనస్ యూ కదా, యూ మైనస్ యూ ఇస్ వాట్? నల్ సెట్, 0 0. If U is an universal set then null set is equals to U minus null set is equals to U. ఇప్పుడు U is equals to 1 2 3 రా. ఓకే, 1 2 3 ఇది నల్ సెట్ అంటే 0 కదా. U మైనస్ 0 ఎంత? 0 యూనే, అంతే మరి. అయిపోయింది. ప్రాపర్టీస్ కూడా ప్రాపర్టీస్ చెప్పేసిన, ఆపరేషన్స్ చెప్పేసిన. ఇవన్నీ గుర్తు పెట్టుకొని పక్కా, ఎందుకంటే వీటి నుంచే సమ్ములు వస్తాయి. అందుకని నేను డెఫినేషన్ మళ్ళీ చెప్తున్నా, లేకపోతే అసలు డైరెక్ట్ ఆన్సర్లోకి వెళ్ళిపోయేటోడిని.